హలో మా నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట వచ్చేసి మనం అయితే కొత్త బండి తీసుకున్నాం, ఐచర్ 480 డ్యూయల్ క్లచ్. దీనికైతే మన చేంజెస్ అయితే ఇచ్చిండు కొన్ని, అదైతే చూద్దాం. మన బండి అయితే ఇంకోటి ఉన్నది, పాత బండి ఐచర్ 380 బ్లూ కలరు. ఇది G3 ప్రైమా G3 జనరేషన్ 3 అన్నట్టు. ఇది దీని ఫీచర్స్ అయితే చూద్దాం. చలో, మనకైతే టైర్ అయితే 14 టైర్ ఇచ్చిండు, 14/9/28 ఇచ్చిండు. ఇక వెనక చూసుకున్నట్టయితే మనకైతే పట్టి చేంజ్ ఇచ్చిండు కొంచెం. అంతకుముందు పట్టి అయితే లైట్ వెయిట్ ఇచ్చిండు, అది అట్టినే బెండ్ అవుతుండే. దీనికి డబుల్ పట్టేసి కొట్టిండు, టాప్ లింక్ ఇచ్చిండు. కొత్తగా ఇటు అయితే మన ఛార్జింగ్ పెట్టుకున్నది అయితే ఇచ్చిండు బండికి, చూసుకోవచ్చు. చూపి జాక్ పైపు ఇటు సైడ్ వచ్చేది, ఇటు సైడ్ ఇచ్చిండు కొత్తగా. గేర్లు అయితే చేంజ్ ఇచ్చిండు, గేర్ తర్వాత చూద్దాం. ఇవి అయితే పెట్టుకుందాం. ఈ మడగారు కూడా చేంజ్ ఇచ్చిండు, కొంచెం ఇక్కడ దాకా వస్తుండే, ఇప్పుడైతే చిన్నగా ఇచ్చిండు. టూల్ బాక్స్ ఇది. ఇక ఇవన్నీ చేంజ్ ఇచ్చిండు. ఎక్సిలేటరు, స్టీరింగ్ అయితే చాలా చిన్నగా ఇచ్చిండు. దానికి మీద ఇది కూడా ఇచ్చిండు చిన్నగా తింపుకోవడానికి. ఇంకా బంపర్ కూడా చిన్నగా ఇచ్చిండు, లైట్ వెయిట్ ఇచ్చిండు. బండి లేవదంట కానీ మనకు బండ్లు తీసుకున్న వాళ్ళు చెప్పారు బంపర్ చిన్నగా ఇచ్చిండు, కానీ బండి అయితే ఏం లేస్తలే అని చెప్పిండు. మొత్తం మహేంద్ర మోడల్లో ఇచ్చిండు బ్యానట్ అయితే. ఇగో బ్యాటరీ సైడ్కే ఉన్నది పాత లెక్కలనే. ఇగో ఈ బ్రేక్ అయితే ఇది లేకుండా అంతకుముందు చిన్న ఇట్లా వేసుకునే తట్టునుండే, ఇది ఇచ్చిండు కొత్తగా. ఇంకా ముందటనైతే సోలిస్ మోడల్లో ఇచ్చిండు, యాన్మార్ ఉంటుంది కదా అట్లా ఇచ్చిండు. యాన్మార్ టైప్ ఇచ్చిండు. ప్రైమా G3 ఇది జనరేషన్ 3. ఇగో ఇదైతే మన సైలెన్సర్కి సేఫ్ గార్డ్ ఇచ్చిండు, అంతకుముందు లేకుండే. ఇది ఎంత హీట్ అయినా కూడా కాలదన్నట్టు మనకి. ఇక మన ఇంజన్ ఆయిల్ అయితే ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు డీజిల్ ఫిల్టర్ దగ్గర. ఇదే ఇక మన బండికి అయితే కొంచెం చేంజ్ ఇచ్చిండు. ఇగో ఇవి మా బ్యానట్ లేపడానికి లాక్లు ఇవి. అంతకుముందు ఇక్కడ వస్తుండే, ఇప్పుడు కింద ఇచ్చిండు కొంచెం. ఇక ఇదంతా ఐరన్ ఉండే, ఇది మొత్తం ప్లాస్టిక్ ఇచ్చిండు. ఇప్పుడు ప్లాస్టిక్ ఇచ్చిండు. మళ్ళీ ఇగో ఇదొక చేంజ్ ఇచ్చిండు, డీజిల్ ట్యాంక్ ఇది. అంతకుముందు ఇక్కడ వచ్చిండే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిండు. చూసుకుందాం ఇది. ఇగో ఇట్లా అంటే ఇది వస్తుంది, ఇట్లా తీసుకొని డీజిల్ ఓపెన్ చేసి పోసేసుకోవడమే. ఇక ఇదైతే 12+3 స్పీడ్స్ అని ఇచ్చిండు. ఇది 12+3 గేర్స్ కావచ్చు, మనకు తెలియదు. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఇంకా నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ వస్తుంది, జలుబు అయితే అయింది ఘోరంగా, అందుకే వాయిస్ కొంచెం వేరే వస్తుంది, కొంచెం అర్థం చేసుకోండి. చలో, బండికి అయితే టైర్ల కంపెనీ వచ్చేసి C8 కంపెనీ, ఇవైతే 14 నెంబరు. ఇక మన బండి స్టీరింగ్ అయితే చిన్నగా ఇచ్చిండు, ఒకసారి అయితే చూసుకుందాం దీన్ని. స్టీరింగ్ చిన్నగా ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ లైట్లు వేసుకునేటివి అర్జున్ యో లెక్క ఇచ్చిండు, మహేంద్ర యో లెక్క. చూసుకోవచ్చు. డబుల్ హార్న్ ఇచ్చిండు దీనికి, చూద్దాం, చూపిస్తా చూడండి. ఇదైతే బండి వ్యూ. ఇగో ఇదైతే హారను, తాళం ఆన్ చేసలేదు. ఇగో ఇక్కడ చేంజ్ చేసి ఇచ్చిండు కొంచెం. ఇది ఏంటిదో మనకు తెలియదు, ఇది తెలిస్తే కామెంట్ చేయండి. హోమ్ గుర్తున్నది. ఇదైతే పార్కింగ్ది, చూసుకోవచ్చు. ఇది హాఫ్ లివరు. ఇది డీజిల్ ట్యాంక్. ఇది గుంజితే ఇట్లా లేస్తుంది. ఇక స్టీరింగ్ అయితే చిన్నగా ఇచ్చిండు మొత్తం. ఇగో ఇదొక హారను, ఇదొక హారను, ఇగో ఇదొక హారను. ఇదైతే మొత్తం మహేంద్ర యో లెక్క ఇచ్చిండు మోడల్. ఇక చూసుకున్నట్టయితే ఇట్లుంది వ్యూ అయితే, ముందటి వ్యూ. ఇది అయితే మొత్తం అంతకుముందు ఐరన్ ఉండే,
ఇప్పుడైతే ప్లాస్టిక్ ఇచ్చిండు మొత్తం. ఇగో ఈ బ్లాక్ కలర్ మొత్తం ప్లాస్టికే, అయినా కానీ బండి మొత్తం చేంజ్ ఉన్నది. ఇగో ఇదైతే మీటరు, రీడింగ్ మీటరు, డీజిల్ మీటరు, బ్యాటరీది, ఆయిల్ది, హీట్ది. పీటీఓది కూడా కొంచెం చేంజ్ ఇచ్చిండు. ఇది మనది అంతకుముందు మన పాత బండిది అయితే ఇట్లా కిందికెళ్ళి మీదకి ఎక్కితే పీటీఓ తిరుగుతుండే, ఇప్పుడైతే వెనకకి ముందరికి ఇచ్చిండు. ఇగో గేర్లు కూడా చేంజ్ ఇచ్చిండు, చూపిస్తా. ఇగో మన ఇది హెచ్ మీడియం 3 గేర్లు ఉంటాయి. మన పాత బండి కంటే దీనికి, అంటే పాత మోడల్ బండి కంటే దీనికి 20,000 ఎక్కువ 480కి, ఎందుకంటే గేర్స్ చేంజ్ ఇచ్చిండు కాబట్టి దీనికి 20,000 ఎక్కువ. ఇగో ఈ గేర్ కూడా చేంజ్ ఇచ్చిండు. మన ఈ రివర్స్ ఓకే బరాబర్ ఉంది. ఈ సెకండ్ గేర్ ఉన్న కాడ ఫస్ట్ వస్తుండే, ఫస్ట్ ఉన్న కాడ సెకండ్ వస్తుండే, ఇక థర్డ్ ఉన్న కాడ థర్డే, ఫోర్త్ ఓకే. ఈ 3 గేర్లు చేంజ్ ఇచ్చిండు, చూసుకోవచ్చు. బండి వ్యూ ఇంకా ఉన్నాయి చెప్తా. మన బండికి అయితే నేను మొన్న పూజ చేయించినాం. మన బండి అయితే అక్టోబర్ 1 రోజు వచ్చింది సాయంత్రం. ఇలాంటి బండి అయితే మన ఊరిలో ఎవరికి లేదు, మనమే ఫస్ట్ టైం తెచ్చినాం. ఫైవ్ స్టార్ రేటింగ్ ఇది, 480. మన బండికి అయితే టాప్ లింకు, పట్టి, ఇచ్చు, టాపు ఇవైతే మనకు ఇచ్చిండు. ఇచ్చు అంటే బండికి రాదట, మనం అడిగినాం, కంపెనీ వాళ్ళని అడిగినాం. ఇచ్చు రాదు, పట్టి రాదు అని చెప్పిండు. ఇవైతే వాళ్ళు బయట తీసుకోవడమే. ఇక టాపు వచ్చేసి ఇక ఫ్రీగానే ఇచ్చిండు మనకైతే, ఎందుకంటే మనం ఇది 3వ బండి మనది, ఐచర్ కంపెనీ. చూసుకోవచ్చు ఇదంతా. మన బ్యానట్ అయితే లేపుదాం ఒకసారి, ఇంజన్ చూద్దాం. చలో ఫస్ట్ అయితే ఎయిర్ క్లీనర్ తీసుకోవాలి. ఎయిర్ క్లీనర్ తీసుకొని చూద్దాం. ఈ లాక్లు అయితే తీసుకొని ఓపెన్ చేసుకుందాం. అటు సైడ్ ఒకటి తీయాలి. ఇగో ఇదైతే బాగానే బరువుంది. అరే ఇదేంద్ర ఘోరం, అరే ఇది ఉంది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే వీలు కాదు, తర్వాత ఎప్పుడైనా చూపిద్దాం. రిబ్బన్ ఉన్నది, లాక్ అయితే వేస్తున్నా. ఇదైతే డైమో వచ్చేసి, ఇది డైమో. మనదైతే డబుల్ సిలిండరు, హల్కా తిరుగుతాయి స్టీరింగ్ అయితే. ఇప్పుడైతే ఇది అత్తలేదు ఇక బ్యానెట్, తర్వాత ఎప్పుడైనా రిబ్బన్ పోయినప్పుడు చూపిస్తా. ఇవన్నీ పాత మోడల్లో ఇచ్చి, కానీ కొత్త మహేంద్ర వివో లెక్కన అయితే ఇచ్చిండు బండి అయితే. ఇంకా ఇక ఇంతే ఫ్రెండ్స్. ఇంజన్ ఓపెన్ అయితే, బ్యానెట్ ఓపెన్ అయితే, ఇంజన్ చూపిద్దాం అనుకుంటే ఓపెన్ అయితే లేదు. ఇక మొత్తం సిఐటి మోడల్ ఇచ్చిండు. టైర్లు అయితే పాత బండికి దీనికైతే చాలా చేంజ్ ఉంది. కూలింగ్ అయితే దింపుతాను ఇప్పుడైతే, కూలింగ్ అయిపోతే ఇక ఇంటికాడ పెట్టడమే. బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఇది సౌండ్ ఎట్లుంటుంది ఏం కథ అనేది. సౌండ్ వినని. మన పాత బండి అయితే ఘోరంగా లౌడ్ ఉండే, ఇదైతే కొంచెం చిన్నగా ఇచ్చిండు. సరే అయితే నడిపి చూపిద్దాం. కొంచెం రివర్స్ అయితే పోదాం ఒకసారి. రివర్స్ అయితే ఘోరం స్పీడ్ ఉన్నది, మొత్తం గుంజుకపోతుంది బండి. స్పీడ్ ఉన్నది బాగా. మన బండి అయితే ఇక తీసుకుపోతాను ఇంటికి, ఎందుకంటే మన బండి పేపర్ వచ్చినట. అంటే పేపర్ అంటే ఆయన ఫోన్ చేసిండు, మరి దేనియో లోనియో మరి దేనియో తెలియదు. ఇగో ఇదైతే నల్లదారం, డిజిటల్ కాకుండా. నిమ్మకాయలు అయితే ఇక కింద కట్టినాం. ఇక్కడ జీడి గింజలు, నిమ్మకాయ. ఇది తీసేద్దాం, వాడిపోయినాయి.
వచ్చేసి హెలోజన్ లైట్లు ఇవైతే చేంజ్ ఇచ్చిండు. అంతకుముందు ఇగో ఇక్కడ ఇస్తుండే, ఇక్కడ ఇచ్చిండు. చూసుకోవచ్చు. లైట్లు అయిపోటి బాంజయ్ బాంజయ్. ఓకే రైట్ గైస్, ఇంతే వీడియో ఇలాంటికి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో రైట్.